Welcome to my dear students. This is Unit 1 CVPS Complex Variables and Probability Statistics Lecture 7. Problem continuation. Problem 7. Find an analytic function whose imaginary part is x square minus y square plus x by x square plus y square and also find the real part. ఇంతకుముందు ప్రాబ్లమ్స్లో రియల్ పార్ట్ ఇచ్చి రియల్ పార్ట్ ఇచ్చి అనాలిటిక్ ఫంక్షన్ ఫైండ్ అవుట్ చేయడం, ఇమేజనరీ పార్ట్ ఇచ్చి అనాలిటిక్ ఫంక్షన్ ఫైండ్ అవుట్ చేయడమే చెప్పాను. ఇప్పుడు ఒక ఇమేజనరీ పార్ట్ ఇచ్చాడు, అనాలిటిక్ ఫంక్షన్ కట్టమంటున్నాడు, దాంట్లోంచి రియల్ పార్ట్ కూడా ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సో గివెన్ ఇమేజనరీ పార్ట్ కాబట్టి v ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ ప్లస్ x by x square plus y square. What is your f dash z formula? V లో dou v by dou y plus I dou v by dou x. Dou v by dou y, x square derivative 0 minus y square derivative 2y plus ఇక్కడ విత్ రెస్పెక్ట్ y చేస్తున్నావు, x కాన్స్టెంట్, మిగతాదేమో 1/x మోడల్లో ఉంది. -1/x స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ హోల్ స్క్వేర్ ఇంటూ వైతో కదా డెరివేటివ్, వై స్క్వేర్ డెరివేటివ్ 2y వేయాలి. వై స్క్వేర్ డెరివేటివ్ 2y ప్లస్ i ఇంటూ డో వి బై డో ఎక్స్, ఎక్స్ స్క్వేర్ డెరివేటివ్ 2x మైనస్ వై స్క్వేర్ డెరివేటివ్ 0 ప్లస్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ అంటే పైన ఎక్స్ ఉంది, కింద ఎక్స్ ఉంది, యూ బై వి ఫార్ములా వేయాలి. యూ బై వి హోల్ డాష్ ఫార్ములా. వాట్ యూ బై వి హోల్ డాష్? వి యూ డాష్ మైనస్ యూవి డాష్ బై వి స్క్వేర్. సో వి అంటే ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్, ఎక్స్ డెరివేటివ్ 1 మైనస్ ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ డెరివేటివ్ 2x ప్లస్ వై స్క్వేర్ డెరివేటివ్ 0 బై వి స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ హోల్ స్క్వేర్, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ హోల్ స్క్వేర్. ఒక స్టెప్ సింప్లిఫై చేయండి. -2y మైనస్ 2xy బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ హోల్ స్క్వేర్ ప్లస్ i ఇంటూ బ్రాకెట్ 2x స్క్వేర్, x స్క్వేర్ మైనస్ 2x స్క్వేర్, సో మైనస్ x స్క్వేర్ అంటే ప్లస్ వై స్క్వేర్ మైనస్ x స్క్వేర్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ హోల్ స్క్వేర్ బై మిల్నీ థామ్సన్స్ మెథడ్. బై మిల్నీ థామ్సన్ మెథడ్ పుట్ x is equal to z, y is equal to 0. Put x is equal to z, y is equal to 0. f dash z is equal to y 0 అయిపోతుంది, ఇది కూడా 0 అయిపోతుంది. i ఇంటూ x బదులు z కాబట్టి 2z, ఇక్కడ y 0 మైనస్ z స్క్వేర్ బై x బదులు z పెడతాం, y బదులు 0 పెడతాం, z స్క్వేర్ హోల్ స్క్వేర్, z ఫర్ 4. సింప్లిఫై చేస్తే i ఇంటూ 2z, z స్క్వేర్ క్యాన్సిల్ 1/z స్క్వేర్ మైనస్ 1/z స్క్వేర్. ఇంటిగ్రేటింగ్ బోత్ సైడ్స్, ఇంటిగ్రల్ ఎఫ్ డాష్ జెడ్ అంటే ఎఫ్ ఆఫ్ జెడ్ అవుతుంది. i 2 కామన్ z dz మైనస్ ఇంటిగ్రల్ 1/z స్క్వేర్ dz. i 2 ఇంటూ ఇది z స్క్వేర్ బై 2, దీని ఇంటిగ్రేషను, ఇది మైనస్ 1/z. సో i ఇంటూ 2 క్యాన్సిల్ z స్క్వేర్ ప్లస్ 1/z విచ్ ఇస్ ద రిక్వైర్డ్ అనాలిటిక్ ఫంక్షన్, which is the required analytic function. ఇంతకుముందు అయితే మనకేంటి, రియల్ పార్ట్ ఇచ్చి అనాలిటిక్ ఫంక్షన్ ఫైండ్ అవుట్ చేయమన్నవాడు, ఇమేజనరీ పార్ట్ ఇచ్చి అనాలిటిక్ ఫంక్షన్ ఫైండ్ అవుట్ చేయమనేవాడు. ఇప్పుడు దీంట్లోంచి
రియల్ పార్ట్ కూడా కట్టమని చెప్తున్నాడు. వచ్చిన దాంట్లోంచి రియల్ పార్ట్, ఈ ఫంక్షన్లోంచి రియల్ పార్ట్ కనుక్కోవాలి. అది ఈ టైప్ కూడా అడుగుతున్నాడు ఎగ్జామ్స్లో. సో ఎఫ్ ఆఫ్ జెడ్ ఈజ్ ఈక్వల్ ఐ ఇంటూ జెడ్ స్క్వేర్ ప్లస్ 1/z. వాట్ ఈజ్ యువర్ ఎఫ్ ఆఫ్ జెడ్? యూ ప్లస్ ఐవి. యూ ఈజ్ రియల్ పార్ట్, వి ఈజ్ ఇమేజినరీ పార్ట్. వి అంటే వాడు ఇచ్చిందే, యూ మనకు కనుక్కోవాల్సింది. రియల్ పార్ట్ కనుక్కోమన్నాడు కదా, యూ కనుక్కోవాలి. సరే, జెడ్ ప్లేస్లో ఎక్స్ ప్లస్ ఐవై హోల్ స్క్వేర్ వేసాను, 1/x ప్లస్ ఐవై. సో ఐ ఇంటూ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్, ఏ స్క్వేర్ ఎక్స్ స్క్వేర్, బి స్క్వేర్ ఐ స్క్వేర్ వై స్క్వేర్. ఐ స్క్వేర్ అంటే -1 కాబట్టి -y స్క్వేర్ ప్లస్ 2ab ఐ ఇంటూ 2xy. మల్టిప్లైంగ్ బోత్ సైడ్స్ బై ఎక్స్ మైనస్ ఐవై. రేషనలైజ్ చేస్తున్నాం. ఎక్స్ ప్లస్ ఐవై ఇంటూ ఎక్స్ మైనస్ ఐవై. రేషనలైజ్ ఐ ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ ప్లస్ ఐ ఇంటూ 2xy ప్లస్ ఎక్స్ మైనస్ ఐవై బై ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే ఐ స్క్వేర్. ఐ స్క్వేర్ అంటే -1, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ వై స్క్వేర్ అవుతుంది. ఐ ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ ఐ 2xy. ఇది సెపరేట్ చేయండి. ఎక్స్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ ఐవై బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ సెపరేట్ చేశాను. సో ఐతో మల్టిప్లై చేయండి. ఐతో మల్టిప్లై చేస్తే చూడండి, ఇక్కడ ఐ ఇంటూ ఐ స్క్వేర్ -1 కాబట్టి -2xy. ఇక్కడ ఐ ఇంటూ మైనస్ ఐ స్క్వేర్. ఐ స్క్వేర్ అంటే -1, మైనస్ ఐ స్క్వేర్ అంటే ప్లస్ వై బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. ఐతో దీన్ని మల్టిప్లై చేశాను, ఐతో దీన్ని మల్టిప్లై చేశాను. దీన్ని మల్టిప్లై చేస్తే ఐ ఇంటూ బ్రాకెట్ పెట్టి రాసేయటమే ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ ప్లస్ ఎక్స్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. అంటే ఇక్కడ మీకు రియల్ పార్ట్ వచ్చింది, ఇమేజినరీ పార్ట్ వచ్చింది. కంపేరింగ్ రియల్ అండ్ ఇమేజినరీ పార్ట్స్. ఇక్కడ రియల్ పార్ట్ u is equal to -2xy plus y by x square plus y square. Remainder part v, x square minus y square plus x by x square plus y square. చూడండి, ఇది గివెన్ v అవుతుంది. చూడండి, ఈ v ప్రాబ్లంలో ఇచ్చినవి ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ ప్లస్ ఎక్స్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. మనకు వచ్చింది కూడా అదే, ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ ప్లస్ ఎక్స్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. అంటే ఇది కరెక్ట్ వి కాబట్టి ఇది కరెక్ట్ యూనే, ఇది కూడా కరెక్ట్. ఇది మనకి 7 మార్క్స్ వస్తే ఇది కూడా తెలిసిపోతుంది కంపారిజన్లో. సో రియల్ పార్ట్ ఏంటి? -2xy ప్లస్ వై బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. సో ప్రాబ్లం 8, ఇఫ్ యూ ఈజ్ ఈక్వల్, ఇదే తీసుకుంటున్నాను, -2xy ప్లస్ వై బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్, దెన్ ఫైండ్ అన్ అనలిటిక్ ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ జెడ్ కనుక్కోండి. ఆల్సో ఫైండ్ ఇమేజినరీ పార్ట్ వి కనుక్కోవాలి. ఇదే వస్తుంది. హోంవర్క్ చేసుకోండి, చెక్ చేసుకోండి, రెండు ఒకటే కాదా. ప్రాబ్లం 9, ఫైండ్ ఏ అండ్ బి if f of z is equal to x square minus 2xy plus ay square plus I into bx square minus y square plus 2xy is an analytic function. Hence find f of z in terms of z. f of z analytic function ఇచ్చాడండి. రియల్ పార్ట్, ఇమేజినరీ పార్ట్ కాషీ-రీమాన్ ఈక్వేషన్ సాటిస్ఫై చేస్తాయి. కాషీ-రీమాన్ ఈక్వేషన్ సాటిస్ఫై చేస్తే అప్పుడు ఏబీ వాల్యూస్ మీరు ఆటోమేటిక్గా కనుక్కోవచ్చు. సొల్యూషన్ ఏమిచ్చాడు? ఎఫ్ ఆఫ్ జెడ్ ఇచ్చాడు. గివెన్ ఎఫ్ ఆఫ్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ మైనస్ 2xy ప్లస్ ఏవై స్క్వేర్ ప్లస్ ఐ ఇంటూ bx square minus y square plus 2xy. What is your f of z? U plus iv is equal to x square minus 2xy
plus ay square plus I into bx square minus y square 2xy given as it. So equating real and imaginary parts, what is your u value? X square minus 2xy plus ay square. What is v value? I coefficient to I coefficient equal చేస్తాం. bx square minus y square plus 2xy. bx square minus y square plus 2xy. Also given f of z is analytic function. వాడే ఇచ్చాడు అనాలిటిక్ ఫంక్షన్ అని, వాడే చెప్పాడు అనాలిటిక్ అయితే ఏబీలు కట్టమని. ఇట్ సాటిస్ఫైస్ కాషి-రీమాన్ ఈక్వేషన్స్, సిఆర్ ఈక్వేషన్స్. సిఆర్ ఈక్వేషన్స్ ఏమిటి? డో యూ బై డో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు డో వి బై డో వై. ఇంకోటి డో యూ బై డో వై ఈజ్ ఈక్వల్ టు మైనస్ డో వి బై డో ఎక్స్. సరే, డో యూ బై డో ఎక్స్ కట్టండి. యూకి ఎక్స్తో డెరివేటివ్, ఎక్స్ స్క్వేర్ డెరివేటివ్ 2x మైనస్ ఎక్స్తో కట్టేటప్పుడు 2y కాన్స్టెంట్, ఎక్స్ డెరివేటివ్ 1, 2y ఇంటూ 1 డెరివేటివ్ బ్రాకెట్లో పెట్టేమో. ఎక్స్తో కట్టేటప్పుడు ay స్క్వేర్ డెరివేటివ్ 0 ఈజ్ ఈక్వల్ టు కన్సిడర్ డో యూ బై డో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు డో వి బై డో వై. రెండు ఉన్నాయి, ఒకటి తీసుకుంటున్నాను. ఇక్కడ డో వి బై డో వై అంటే వికి వైతో డెరివేటివ్, బిఎక్స్ స్క్వేర్ డెరివేటివ్ 0, వై స్క్వేర్ డెరివేటివ్ 2y, 2x ఇంటూ వై డెరివేటివ్ 1. కొంచెం సింప్లిఫై చేద్దాం. టూ ఎక్స్ మైనస్ 2y ఈజ్ ఈక్వల్ 2x మైనస్ 2y, రెండు ఈక్వల్ వచ్చాయి. దీంట్లో ఏబీ లేవు, అందులో మాకు ఏబీ వాల్యూస్ రాయాల. జనరల్గా రెండు ఈక్వల్ అవ్వాలి కాబట్టి ఈక్వల్ అయినాయి. ఇప్పుడు రెండవ దాన్ని తీసుకోండి, కన్సిడర్ దీన్ని తీసుకోండి. డో యూ బై డో వై ఈజ్ ఈక్వల్ టు మైనస్ డో యూ బై డో ఎక్స్. డో యూ బై డో వై, యూకి వైతో డెరివేటివ్, ఎక్స్ స్క్వేర్ డెరివేటివ్ 0, వైతో చేస్తున్నప్పుడు 2x కాన్స్టెంట్, వై డెరివేటివ్ 1. ఇక్కడ వైతో చేస్తున్నప్పుడు ఏ కాన్స్టెంట్, వై స్క్వేర్ డెరివేటివ్ 2y. ఇది కూడా మైనస్ బ్రాకెట్ డో వి బై డో ఎక్స్, వికి ఎక్స్తో డెరివేటివ్, బి ఇంటూ ఎక్స్ స్క్వేర్ డెరివేటివ్ 2x, వైకి డెరివేటివ్ 0, 2y ఇంటూ ఎక్స్ డెరివేటివ్ 1. ఇదిగోండి చూపిస్తున్నాను కదా, ఇది మైనస్ 2x ప్లస్ 2ay ఈజ్ ఈక్వల్ టు ఇది మైనస్ 2bx మైనస్ 2y. మైనస్ 2x మైనస్ 2x, b వాల్యూ 1. కంపేరింగ్ b వాల్యూ 1, a వాల్యూ మైనస్ 1. దేర్ఫోర్ యువర్ ఎఫ్ ఆఫ్ జెడ్ అనాలిటిక్ ఫంక్షన్ ఈజ్, ఏకి బదులు -1 పెట్టండి, బీకి బదులు 1 పెట్టండి. లేదంటే ఇగో ఉంది కదా ఎఫ్ ఆఫ్ జెడ్ ఫార్ములా, డో యూ బై డో ఎక్స్ ప్లస్ ఐ డో యూ బై డో ఎక్స్, డో యూ బై డో ఎక్స్ ప్లస్ ఐ డో యూ బై డో ఎక్స్. వాట్ ఈజ్ డో యూ బై డో ఎక్స్? 2x minus 2y, 2x minus 2y ప్లస్ ఐ ఇంటూ వాట్ ఈ డో యూ బై డో ఎక్స్, డో వి బై డో ఎక్స్. ఇక్కడ కట్టాను, ఇలా మళ్ళీ కట్టుకో, వీకి డెరివేటివ్ ఎక్స్తో, అప్పుడేమవుతుంది బి ఇంటూ ఎక్స్ స్క్వేర్ డెరివేటివ్ 2x
minus 0 2y into 1 2x minus 2y plus I into what is your b value 1 కాబట్టి ఇది 2x plus 2y 2x plus 2y by సో ఇక్కడ మీకు ఎఫ్ డాష్ జెడ్ డో యూ బై డో ఎక్స్ ప్లస్ ఐ డో యూ బై డో ఎక్స్ అని తెలుసు. దాని ప్రకారం వాల్యూస్ రాశాను. బి వాల్యూ అంటే 1 కాబట్టి 1 పెట్టాను. బై మిలినియర్ థామ్సన్ మెథడ్ పుట్ ఎక్స్ ఈక్వల్ జెడ్ వై ఈజ్ ఈక్వల్ 0 ఎఫ్ డాష్ జెడ్ ఈజ్ ఈక్వల్ 2z మైనస్ 0 వై బల్ 0 పెట్టాను ఎక్స్ బల్ జెడ్ పెట్టా 2z plus I 2z 2 into 1 plus I into z integrating we get f of z is equal to 2 into 1 plus I integrate z dz 2 into 1 plus I integrate z dz at z square by 2 2 cancel 1 plus I into z square 1 plus I into z square. Problem 10. Find p such that the function f of z is equal to 1 by 2 log x square plus y square I into tan inverse px by y is an analytic function. Same as above model. జాగ్రత్తగా చేయండి. రాకపోతే నేను క్లాస్లో చెప్తాను.